జీకే వీధి నుంచి మనం అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి సీలేరు అయితే మనకి ఒక 60 దాకా రావచ్చు, 60-58 వరకు అయితే రావచ్చు. ఇప్పుడు టైం అయితే 9-10 అయితే అయ్యింది, 11 అయితే అవుతుంది సీలేరు వెళ్ళబోదికి. లాస్ట్ పార్ట్ మీరు చూసే ఉండి ఉంటారు, ఎంజాయ్ చేసే ఉండి ఉంటారు. చాలా చాలా బాగున్న వ్యూస్ అయితే. ఈ జర్నీ ఇంకంతకు మించి అయితే ఉండబోతుంది. మళ్ళీ మనకి పెద్ద ఘాట్ సెక్షన్ అయితే ఉండబోతుంది. లాస్ట్ జర్నీలో చూసిన ఘాట్ సెక్షన్ కన్నా పెద్ద ఘాట్ సెక్షన్ అయితే ఉండబోతుంది ఈ జర్నీలో. రోడ్డు కంటిన్యూ అదే రోడ్డు, గుంటల రోడ్లోనే పోతున్నాం. బస్సులో జనం గురించి చూసుకుంటే ఫుల్గా ఉన్నారు. మన రోడ్డు అయితే ఇద్దరం అంటే ఊర్లోకి వెళ్ళి రోడ్డు చూసారా, ఇంకా ఇద్దరం. సినిమాల్లో చూసాను ఇట్లాంటి ఇల్లులు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వ్యూ. లాస్ట్గా మనం జీకే వీధి వరకు చూసిన వ్యూ ఒకటి, జీకే వీధి నుంచి మనం చూస్తున్న వ్యూ ఒకటి. ఇట్లాగే అంటే ఎట్లా అంటే ఇట్లా వరి పొలాలు ఉండవు, కానీ ఒక ప్లేస్ అయితే ఉంది. ఎక్కడంటే రాయచోటి నుంచి రాజంపేట్. చాలా చాలా బాగుంటుంది జర్నీ. ఫుల్ ఇంటీరియర్లో ఇట్లాగే ఘాట్ సెక్షన్ ఉంటుంది. 2 కొండలు, ఒక కొండ దిగి ఇంకో కొండ అయితే ఎక్కుతాం. చాలా బాగుంటుంది. మధ్యలో ఒక రివర్ ఉంటుంది 2 కొండల మధ్య. వెళ్ళే రూట్ కూడా బాగుంటుంది. అక్కడ మనం ఎలాగా వరి పొలాలు అయితే ఉండవు, కానీ బాగుంటుంది. మ్యాక్సిమం ఇక్కడ ఊర్లో వస్తున్నాయి కదా, ఈ ఊర్లలో డాబాలు ఈ మధ్య కట్టుకునే ఇల్లులే, ఇంకా పూర్తిగా కంప్లీట్ కూడా అవ్వలేదు. వీళ్ళు మార్నింగ్ డేస్ చూసి వ్యూ అది చాలా చాలా బాగుంటుంది. ఇట్లాంటి ప్రకృతిలో మనం ఉంటేనా మామూలుగా ఉండదు. మనకి లేదు, వాళ్ళకు ఉంది. ఈ జర్నీ చూస్తున్న వాళ్ళకి ఎవరికన్నా దారకొండ వెళ్ళాలని అనుకుంటే వెళ్ళడానికి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. మార్నింగ్ 4:40కి ఒక బస్సు అయితే ఉంటుంది. అది పట్టుకున్నారంటే 6కి మీరు నర్సీపట్నం అయితే వస్తారు. నర్సీపట్నంలో 6:15కి బస్ అయితే ఉంటుంది. ఆ బస్ పట్టుకుంటే మీరు 10 కల్లా దారకొండ అయితే వెళ్ళిపోతారు. మీరు ఏమైనా తెచ్చుకున్న అక్కడ వండేసుకొని మళ్ళీ ఇంకొక బస్ అయితే ఉంటుంది, 3కిలో ఉంది. 3కి బస్ పట్టుకున్నారంటే నర్సీపట్నం అయితే వచ్చేస్తారు నైనాబోత్కి. ఒక 25 నిమిషాల నుంచి ఇక్కడ కూర్చుని పోయాము. ఈ రోడ్డు వర్క్ జరుగుతుంది. పిక్ ఉంటుంది కదా, రోడ్డు వేసి పిక్, రోడ్డుకి మధ్యలో అయితే వేసేసాడు. దాన్ని క్రెయిన్తో సర్దుతా దారిచ్చాడు. ఇప్పుడు కన్ఫర్మ్గా ఇటు సైడ్ జర్నీ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరూ జర్కిన్స్, మంకీ క్యాప్స్ అన్నీ వేసుకొని జర్నీ చేయాల్సిందే. అంత చలి అయితే ఉంది. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందనుకుంటున్నారు? కనపడుతుందా? టైం కింద 17 ఉంది. సిగ్నల్ అయితే లేదు. టైం అయితే 9:43 అయితే అయ్యింది. కొండల్లో ఇంకొక విలేజ్. కొత్తపల్లి అని సిగ్నల్ లేకుండా ఏమీ లేకుండా ఇక్కడ ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఇది మామూలు ఘాట్ సెక్షన్ అయితే కాదు, చాలా డేంజరస్ ఘాట్ సెక్షన్. ఉన్నదే చిన్న రోడ్డు కూడా మళ్ళీ ఇలా ఉంది. ఒక సింగిల్ వెహికల్ అయితే వెళ్ళగలదు ఈ రోడ్లో. అలాంటి రోడ్డు ఈ రోడ్డు. మామూలు అడ్వెంచర్ అయితే కాదు ఇది. ఇంకా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తారేమో. అటు సైడ్ చెట్లన్నీ నరికేశారు. కనబడుతుంది కదా రోడ్డు ఎట్లా ఉందో, ఎంత చిన్నగా ఉందో అది రోడ్డు.
ఈ కొండల్లో ఒక ఊరు, స్కూలు, సంపంగి గొంతి. ఇట్లాంటి రోడ్లో జర్నీ చేస్తే మనం బస్సులు మీద అయితే రాకూడదు, మన ఓన్ వెహికల్ మీద వస్తేనే ఈ బ్యూటీని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. బస్సు అంటే మన కోసం ఆగదు కదా. ఇక్కడ వాటర్ ఫ్లోట్ అవుతుంది, ప్రతి దగ్గర ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అద్భుతం అన్నమాట, అంత బాగుంది. పక్కనే వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఒక వాటర్ క్రాసింగ్, అద్భుతమే, మాటల్లో వర్ణించడం ఈ బ్యూటీని. నేచర్ మనకి ఎంత బ్యూటీని ఇచ్చిందే, ఎంజాయ్ చేయండి అని చెప్పి. మనం మాత్రం ఎంజాయ్ చేయకుండా ఇంకెక్కడో ఉండిపోతాం. అలా చెట్లలో చూసుకుంటే వాటర్ ఫ్లో అవుతుంది, పక్కన కాఫీ తోటలు, పెద్ద పెద్ద చెట్లు. ఇది మన ఇండియాలో ప్లేస్ అంటే ఎవడైనా అట్లా ఉంది, ఇది మన ఆంధ్రలోనే ఉంది. కొండ దిగితే కన్ఫామ్గా ఊర్లు అయితే ఉంటాయి. బోర్డులు అన్నవి ఎక్కడా లేవు, నెట్ సిగ్నల్ ఉంటే గూగుల్ అన్న చూసి చెప్తాను, సిగ్నల్ కూడా లేదు మీకు చెప్పడానికి. ఏదో పెద్ద ఊరు వచ్చింది. చప్పర్ల బస్ షెల్టర్ అంట, ఎట్లా ఉంది సారా బస్ షెల్టర్. ఇక్కడ ఉన్నవన్నీ చూస్తుంటే కొత్త ఏరియాలోకి వచ్చినట్టయితే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ సప్పర్ల. తిరుపతి కొండలు కూడా ఎంతసేపు ఎక్కువేమో, ఎక్కుతూనే ఉన్నాం. రోడ్డు మరి దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి తేడా వచ్చిందంటే ఇంకంతే. రోడ్డు పరిస్థితి అది, పైన లగేజ్ కూడా కింద పడిపోతుంది. ఇది ఘాట్ రోడ్లో మళ్ళీ డౌన్ దిగుతున్నాం. చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే, కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో మొత్తం పొగే, మట్టి పొగ. దారకొండ 6 కిలోమీటర్లు ఉందంటే ఇక్కడ నుంచి. ఓయ్ రోడ్డు పక్కన చూడడానికి చాలా బ్యూటీ ఉంది. రోడ్డు చూడడానికి అంత దరిద్రంగా ఉంది. ఇక్కడ మరి కొండలన్నీ మాయమైపోయాయి. మనం మళ్ళీ ఘాట్ సెక్షన్లో ఉంటామో సీనియర్ కిందకి వెళ్ళిపోతామో తెలీదు. ఏ ఊరిది? ధారాళమ్మ తల్లి ఆలయం. టైం అయితే 10:45 అయితే అయ్యింది.
10:45కి ధరాలమ్మ తల్లి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. బస్సు అయితే ఒక 5 మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చారు. అందరూ దిగి దర్శనానికి అయితే వెళ్తున్నారు బస్సులో వాళ్ళందరూ. పైన ఉంది అమ్మవారి ఆలయం, మనం ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. కొండ దిగి కిందకైతే వచ్చేసాము. దారకొండ అయితే వచ్చింది. దారకొండ స్కూల్. మనకు కనబడుతున్న ఊరంతా దారకొండే. జీకే వీధి మండలం దారకొండ. మొత్తం ఇక్కడ వంట కూడా రాళ్ళు పెట్టుకొని దాని మీద పొయ్యి పెట్టి వండుకుంటున్నారు. గవర్నమెంట్ యూపీ స్కూల్ దారకొండ జీకే వీధి. ఇది ప్రైమరీ స్కూల్ ఉన్నట్టుంది, అది హై స్కూల్లో ఉంది. మ్యాక్సిమం ఈ దారకొండలో మొత్తం అన్నీ దొరుకుతున్నాయి, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు అన్నీ క్లోజ్లో ఉన్నాయి. రోడ్ కట్ సైడ్ ఉన్నాయి ఎక్కువ షాప్స్, బైక్ మెకానిక్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం అంతా ప్లెయిన్గా ఉంది, పంటలేదు కదా. రోడ్డుకి ఆపోజిట్ సైడ్ అయితే పంట వేసినట్టున్నారు కొత్తగా, ఇటు సైడ్ అయితే వేయలేదు. కానీ ప్రతి ఇంటికి కన్ఫామ్గా పశువులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా వ్యవసాయం, పశువులు, ఈ కొండల్లో దొరికే వాటిని అమ్ముకోవడం, వీటి మీద డిపెండ్ అయి ఉంటారు ఉంది. నర్సీపట్నం దగ్గర నుంచి చూసుకుంటే మనకి చింతపల్లి, దారకొండ పెద్ద ఊర్లు కనిపించాయి. అండ్ నెక్స్ట్ మనం చూసే సీలేరులో ఉంది పెద్ద ఊరు. కళ్ళు పక్కన, పెట్రోల్ పక్కన అమ్ముతున్నారు. ఇంకా పొద్దునే ఉన్నాము. సీలేరుకి ఇంకొక 12 కిలోమీటర్లు అయితే ఉంది మనం ఉన్న ప్లేస్ నుంచి. ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. గొర్రెలోవా అంట, 7 కిలోమీటర్స్ అటు సైడ్ విలేజ్. తుప్పులవాడ అంట ఈ ఊరు. ఈ బస్ స్టాప్ చూడండి, పుట్టలు వచ్చేసి బస్ స్టాప్లో. అనుకున్న 11 కిలోమీటర్లకి ఎన్ని కొండలు ఎక్కుతాం మళ్ళీ. చల్లని శిల్పి అంటే ఊరు, ఏదో వస్తుంది ఊరు. భద్రాచలం స్ట్రైట్. వాటర్ ఫాల్స్ ఎక్కడికక్కడ చూడవచ్చు మనం ఈ జర్నీలో. సీలేరు అయితే పెద్దదే అండి. ఊరంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఈ బస్ అయితే 10:45 కల్లా రావాలి, మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళాలి. వెళ్తున్నాం ఇంకా సీలేరులో. సీలేరు అయితే వచ్చేసాము. మళ్ళీ ఇదే బస్సులో రిటర్న్ అయ్యి బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. జర్నీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, చాలా బాగుంది జర్నీ. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.